హే గాయ్స్, అందరికీ నమస్కారం. అందరూ మంచిగా ఉన్నారు కదా. ఈ రోజు నేను మీకు ఒక మంచి హిస్టారికల్ ప్లేస్ చూపించడానికి అయితే వచ్చేసానండి. మనకి ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఎవ్వరు ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఎలా వెళ్ళాలి ఏంటి అని మొత్తం అర్థమవుతుంది. ఎక్కడైనా స్కిప్ చేస్తే మళ్ళీ మీకు అర్థం అవ్వదు అనమాట. సో మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు డైరెక్ట్ నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అన్నమాట. ఈరోజు మనం వెళ్ళబోయే ప్లేస్ చాలా ఫేమస్. మేమేంటంటే టెంపుల్కి వెళ్ళడానికి ముందుగా మధురై అయితే వెళ్ళిపోయాము. మధురైలో దర్శనం అయిపోయిన తర్వాత మురుగన్ స్వామి టెంపుల్కి వెళ్ళాము. అక్కడ కూడా దర్శనం అయిపోయిన తర్వాత సో ఆటో పట్టుకొని బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం అనమాట. బస్ స్టాండ్లో డైరెక్ట్ రామేశ్వరంకి బస్సెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి. సో అక్కడ దిగిపోయి గుడి వరకు ఏంటంటే మేము ఆటో అయితే మాట్లాడుకున్నాము. సో ఆటో ఎక్కేసి గుడి వరకు అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. మనం వెళ్ళే వేలో ఏంటంటే ఇలాగా సైడ్ నుంచి షాపింగ్ మాల్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట. ముందుగా మేము రూమ్ తీసుకోవాలి కదా. ఫస్ట్గా మేము ఏంటంటే ఆటో అతనికి చెప్పి రూమ్ అయితే తీసేసుకున్నాము. దాని తర్వాత ఇలాగ నైట్ షాపింగ్ అయితే వచ్చామన్నమాట. మనకి నెక్స్ట్ డే కదా, సో అందుకని చెప్పి మేము ముందు రోజు షాపింగ్ వచ్చాము. దర్శనం అనేది నెక్స్ట్ డే. సో ఈరోజు నైట్ మేము ఇక్కడ స్టే చేస్తామన్నమాట. సో ఎలానో ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పి నైట్ అయితే ఇట్లా షాపింగ్ అయితే వచ్చామన్నమాట. చూడండి ఇక్కడ మనకి చాలా అమ్ముతున్నారండి. ఇక్కడ బట్టలు చాలా చీప్ అనమాట. అంటే చాలా తక్కువకి అమ్ముతారు ఇక్కడ బట్టలు వచ్చేసి. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది తమిళనాడులో. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే బ్యాగ్స్, ఇంకా చిన్నపిల్లలవి బొమ్మలు, ఇంకా దేవుడు బొమ్మలు ఇలా చాలా అమ్ముతున్నారు. ఇది మనకి ఏంటంటే టెంపుల్ నైట్ వ్యూ అనమాట. సో టెంపుల్ వరకు వచ్చాము. నార్మల్గా ఎలా ఉంటుంది, టెంపుల్ దగ్గరలోనే మేము రూమ్ తీసుకున్నాం అనమాట. టెంపుల్ దగ్గరలో రూమ్స్ అనేవి చాలా అవైలబుల్ ఉంటాయి. అండ్ మనం మాట్లాడుకుంటే చాలా తక్కువ కూడా ఇస్తారనమాట. మంచిగా బార్గెన్ చేసుకొని మంచి రూమ్స్ తీసుకొని అక్కడ అవైలబుల్గా ఉన్నవి తీసుకొని గుడి పక్కనే కూడా ఉంటాయి. కానీ గుడికి కొంచెం జస్ట్ 1 km డిస్టెన్స్లో మనకి ఏంటంటే ఇంకా కొంచెం తక్కువకి వస్తాయి అనమాట. గుడి దగ్గర కన్నా కూడా ఇంకా నీట్ ఉంటాయి అక్కడైతే. అలాగే గుడి కూడా దగ్గరే కదా అని చెప్పేసి అలా వాక్ చేసుకుంటూ అయితే గుడి వరకు వచ్చాము. అండ్ గుడికి మనకి ఆపోజిట్ వేలోనే ఏంటంటే ఇలా మనకి చాలా అమ్ముతున్నారు. అండ్ ఆ టైంలో కూడా దర్శనాలు అవుతున్నాయి అనమాట. నియర్లీ టైం వచ్చేసి 8-8:30 ఆ టైం అవుతుంది. సో ఆ టైంలో కూడా మనకి ఏంటంటే దర్శనాలు అనేవి చాలా బాగా అవుతున్నాయి. అండ్ గుడికి కొంచెం దూరంలోనే బీచ్ ఉంటుందంట. ఇక్కడ కూడా వెళ్ళి ఎలా ఉంటుంది ఏంటి అని చూద్దామని చెప్పేసి అక్కడ కూడా మేము వెళ్ళి చూస్తున్నామండి. ఇక్కడ కొబ్బరి బొండాలు చాలా ఫేమస్ అండి. ఎక్కడైనా సరే 50 రూపీస్కి ఇస్తారు. ఎంత పెద్ద బొండం అయినా కూడా వాటర్ అయితే చాలా మస్తు ఉంటుంది. చాలా ఎక్కువ ఉంటుంది వాటర్. అందులో వాటర్ కంటెంట్ వచ్చేసి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూడండి ఇవి మంచిగా ఉన్నాయి కదా. ఇవి మనకి హ్యాంగర్స్కి ఇలాగ డోర్ హ్యాంగర్స్ అలాంటివన్నీ అమ్ముతున్నారు. చాలా పెద్దవి సైజు ఉన్నాయి, చిన్న సైజు ఉన్నాయి, నార్మల్ సింగిల్ లైన్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడికి ఏంటంటే స్వామిలు భవానీలు చాలా ఎక్కువ మంది వస్తున్నారు. అంటే సీజన్ కదా, సో ఏంటంటే చాలా మంది విజిట్ చేస్తున్నారు అనమాట టెంపుల్స్ని. మనం వెళ్తుంది టెంపుల్స్ కాబట్టి సో చాలా మంది విజిట్ చేస్తున్నారు. అండ్ కొంచెం ఇంకా మనకి రూట్ మొత్తం అలానే ఉంది. అటు ఇటు ఏవో ఒకటి అమ్ముతూనే ఉన్నారనమాట. అండ్ ఇంకా మనకు కొంచెం దూరం అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ మనం బీచ్ వరకు వచ్చేసాం అనమాట. చాలా దగ్గర ఇవన్నీ కూడా. కాకపోతే మీకు వీడియోలో నేను క్లియర్గా మొత్తం అన్నీ చూపించాలని చెప్పేసి ఇలా అయితే చేస్తున్నాను అనమాట. సో మీరు అంతా లాంగ్ ఉందని ఏం అనుకోవద్దు. మనకు ఆల్మోస్ట్ చూస్తారు కదా అక్కడ ఆ ద్వారాలు కనిపిస్తున్నాయి కదా, అక్కడి నుంచే అనమాట. మనకి మేము ఏంటంటే బీచ్ అంటే నార్మల్గా మన వైజాగ్లో ఉంటుంది కదా బీచ్. సో అలా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అలా కాదంట ఇక్కడ. ఇక మనకి రామాయణం టైంలో ఏంటంటే రాముడు లంకకు వెళ్ళడానికి అని చెప్పేసి ఆంజనేయ స్వామి చేత దారిని వేస్తారు కదా రాళ్ళతోని. సో ఆ రాళ్ళు వేసేటప్పుడు సముద్రుడు అలలు రావడం వల్ల మనకి ఏంటంటే రాళ్ళు అనేవి మునిగిపోతూ ఉంటాయి అనమాట. సో అక్కడ రాముడు ఏంటంటే ఇక్కడ శాపం పెట్టారంట. అలలు రాకుండా ఉండడానికి శాపం పెట్టారంట. సో అందుకని చెప్పి ఇక్కడ మనకి బీచ్ వచ్చేసి నదిలా ఉంటుందన్నమాట. జస్ట్ మనకి చెరువు ఎలా ఉంటుంది అంత ప్రశాంతంగా ఉంటుంది. చాలా పెద్దది బీచ్, కానీ అసలు ఒక అల కూడా రాదు. చూస్తే మీకే అర్థం కావాలి. ఇదంతా అగ్నిఘాట్ అంటారంట. ఈ అగ్నిఘాట్లో మనం స్నానం చేస్తే అంటే 3 సార్లు మునిగి లేస్తే, సో ఈ అగ్నిఘాట్లో అలా చేస్తే మనకి ఉన్న దోషాలు లేకపోతే మనం చేసిన పాపాలు ఇవన్నీ పోయి మళ్ళీ కొత్తగా మనం కొత్త జీవి వచ్చినట్లు అని నమ్ముతారనమాట. సో అందరూ కంపల్సరీ ఇక్కడికి వచ్చి 3 సార్లు మునకలు అయితే వేస్తారనమాట. ఇక్కడ 3 సార్లు మునకలు వేసిన తర్వాత అప్పుడు రామేశ్వరం టెంపుల్లోకి వెళ్ళి ఆవి స్నానాలు చేయాలంట. ఇదంతా ఇక్కడ ఒక గైడ్ చెప్పారనమాట మాకు. సో అవన్నీ మేము గుర్తుపెట్టుకున్నాము. అండ్ అక్కడంతా ముందు రోజు మేము రావడం వల్ల మాకు బాగా హెల్ప్ఫుల్ అయింది. నెక్స్ట్ డే వస్తే అసలు మాకు ఇవేమీ తెలియకపోదును. అండ్ ఇక్కడ ఏంటంటే శారీస్ చాలా చీపు, పంచులు కూడా చాలా తక్కువ రేట్ అనమాట. పంచులు నార్మల్గా తమిళనాడులోనే నేస్తారంట. మనకి నార్మల్గా తెలుసు కదా కంచిలోని అక్కడ మనకి బట్టలు చాలా తక్కువ రేటుకి వస్తాయి. సో ఇక్కడ మేము ఏంటంటే చూస్తున్నాం అనమాట ఎంత ఉంటాయి ఏంటని చెప్పి. చాలా తక్కువకే ఉన్నాయి. సో ఎలానో గుడికి వచ్చాం కదా, పంచి చీర కట్టుకుంటే మంచిది కదా అని చెప్పేసి మేమైతే తీసుకున్నాము.
ఇంకోటి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మనకి రామేశ్వరంలో మొదటి గంట అంటే 4 నుంచి 5:30 ఆ టైం వరకు స్ఫటికలింగ దర్శనం అని ఒక దర్శనం అవుతుంది. దాని తర్వాత ఒరిజినల్ లింగానికి దర్శనం చేయిస్తారనమాట. ఒరిజినల్ లింగం 5:30, 6 అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ముందు దర్శనం వచ్చేసి స్ఫటికలింగ దర్శనం అనమాట. మేము దానికోసం అని చెప్పి చాలా 3:30కే మేము లేచి ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. 3:30 టైంలోనే చూసారా ఎంతమంది, అసలు ఇంత త్వరగా ఎవరు వస్తారులే అనుకున్నాము, కానీ ఎంతమంది జనాలు ఉన్నారో చూసారా. ఆ టైంకే చాలామంది ఉన్నారనమాట. ఆల్మోస్ట్ అందరూ స్వామిలే ఉన్నారనమాట. ఈ స్ఫటికలింగ దర్శనం కోసం చాలామందికి తెలియదండి, కానీ దర్శనం చేసుకుంటే చాలా మంచిదంట. యాక్చువల్లీ ముందు చాలామంది ఏం చేస్తారంటే సముద్ర స్నానానికి వెళ్ళిపోతారు, దాని తర్వాత బావి స్నానాలకు వస్తారు, దాని తర్వాత నార్మల్గా లింగానికి దర్శనం చేసేసుకుంటారు. ఈ స్ఫటికలింగ దర్శనం కోసం తెలియదు. సో ముందు మేమేం చేసామంటే డైరెక్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి స్ఫటికలింగ దర్శనానికి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో అప్పటికే స్వాములు చాలా ఎక్కువ మంది ఉన్నారు. లైన్ కూడా చాలా పెద్దదే ఉందన్నమాట. మనకి ఇక్కడ టెంపుల్స్లో ఏంటంటే తమిళనాడు టెంపుల్స్లో గుడి దర్శనం అంటే అక్కడ మనకి గర్భగుడి అనేది చాలా దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి మనకి రోడ్డు వరకు కూడా ఆల్మోస్ట్ చాలా దూరం వరకు మనకు లైన్సే ఉంటాయి అన్నమాట. చాలా వరకు లైన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అండ్ మనకి మొబైల్ ఇక్కడే అలో చేస్తారనమాట. సో మనకి ఇదంతా గుడి ఆర్కిటెక్చర్ అండ్ చూసారు కదా జనాలు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఎంతమంది ఉన్నారో. ఇంకా ఇలానే లోపల వరకు కూడా లైన్స్ ఉంటూనే ఉంటాయి అన్నమాట. ఇదంతా లోపల టెంపుల్ డిజైన్ చాలా బాగుంటుంది. టెంపుల్ చాలా పెద్దది రామేశ్వరం టెంపుల్ వచ్చేసి. సో మేము లక్కీగా ఏం చేసామంటే ముందు స్ఫటికలింగ దర్శనంకి రావడం వల్ల ఇంకా మాకు లైన్ కొంచెం ముందుగానే వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఇక్కడ చూడండి దేవుళ్ళు అందరూ లైన్గా ఉన్నారు కదా. సో ఇక్కడ మనకి ఏంటంటే వీళ్ళు దర్శనం ఇస్తారనమాట. అండ్ అక్కడ నేమ్స్ అవన్నీ కూడా మనకి రాసి పెడతారనమాట తమిళ్లోని అండ్ ఇంకా ఏంటంటే ఇంగ్లీష్లో కూడా రాస్తారు. సో అక్కడ మనం చూసి ఏ దేవుళ్ళు అని చెప్పి మనకి క్లారిటీగా ఉంటుంది, క్లియర్గా కూడా మనం అక్కడ దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఇదేంటంటే గజస్తంభం అండ్ ఇక్కడ కూడా మనకి చూసారు కదా పెద్దది ఒక పీట లాగా ఉంది, మరి ఇది మనకి దేనికో తెలియదు. అండ్ ఇక్కడ కూడా వాళ్ళకి ఎవరైనా ద్వీపాలు అలాంటివి తీసుకెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళని వెలిగించుకోవడానికి లేకపోతే హారతి లాగా తీసుకోవడానికి ఇక్కడ ఉన్నాయన్నమాట. మనకి ఇదంతా గుడి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చే వేలో ఇవన్నీ కనిపిస్తాయి. దర్శనం అయితే మాకు స్ఫటికలింగ దర్శనం చాలా బాగా అయింది. ఎవరైనా రామేశ్వరం వెళ్ళేటి వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ ఈ ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి చెప్పండి. మీకు కూడా ఎప్పుడైనా ఫ్యూచర్లో వెళ్తే మీకు కూడా యూజ్ అవుతుంది. వీడియోని సేవ్ చేసుకొని పెట్టుకోండి, షేర్ కూడా చేసుకోండి ఎవరైనా వెళ్తున్న వాళ్ళు ఉంటే. ఎందుకంటే వాళ్ళకి చాలామందికి తెలియదు, మాకే తెలియదు. ముందు రోజు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. సో ముందు స్నానాలకు వెళ్ళకుండా స్ఫటికలింగ దర్శనానికి అయితే వచ్చేసాము. స్ఫటికలింగ దర్శనం అదంతా అయిపోయిన తర్వాత అప్పుడు స్నానాలకు వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడ టెంపుల్ చూసారు కదా, మనకి ఎటు చూడండి ఎటు చూసినా కూడా మనకి పెద్ద పెద్ద స్తంభాలు, మంచి మంచి డిజైన్స్, మంచి మంచి ఆర్కిటెక్చర్, ఇది చాలా బాగుంటుంది. అండ్ మనకి ఇక్కడ గోపురం చూడండి కింద నుంచి మీద వరకు కొంచెం ఎర్లీగా వెళ్ళిపోయాం కదా, సో చీకటిగానే ఉందన్నమాట. అండ్ ఇక్కడ వాటర్ ఉంది కదా చిన్న గోడలాగా, ఆ రిఫ్లెక్షన్ ఆ వాటర్లో పడి ఎంత బాగా కనిపిస్తుందో కదా టెంపుల్. అండ్ ఆ పై వరకు కూడా చూడండి మంచి లైటింగ్తో చాలా బాగా కనిపిస్తుంది. ఇది హైలైట్ అనమాట టెంపుల్లో. ఎక్కడ చూసినా మనకి ఆల్మోస్ట్ తమిళనాడు టెంపుల్స్లో ఈ ఆర్కిటెక్చర్ మాత్రం చాలా టెంపుల్స్లోనే చూసాను. ఈ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చాలా అంటే పెద్ద పెద్ద లైక్ చూడండి మనకి పెద్ద సందులు ఉంటాయి కదా, అంత పెద్ద దారిలో ఏంటంటే మనకి ఈ స్తంభాలు చూసారా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మనకి అసలు కంటికి కూడా కనిపించట్లేదు, అంత దూరంగా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. ప్రతి స్తంభం మీద మంచి మంచి డిజైన్స్, ఆర్కిటెక్చర్, మనుషులు అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు ఏంటి, పులి బొమ్మలు, ఇలా మనకి చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయన్నమాట. ప్రతి స్తంభాల మీద కూడా మనకి ఏంటంటే చాలా బాగున్నాయండి. మీరు చూస్తున్నట్లయితే సీజన్, సో అందుకే మనకి ఖాళీ లేదనమాట. నార్మల్గా అయితే మరీ ఇంత కాకపోయినా కొంచెం రష్ ఉంటుంది, కానీ సీజన్ అవడం వల్ల స్వామిలు, భవానీలు ఇలా చాలా మందే ఉన్నారనమాట. అస్సలు చాలా ఖాళీ లేదు మనకి గుడి వచ్చేసి. మనకి ఎటు చూడండి, మీరు ఎటు చూసినా మనకు స్వామిలే కనిపిస్తారు. అండ్ ఇక్కడ ఏంటంటే తెలుగు స్వాములే చాలామంది ఉన్నారనమాట మనకి ఇక్కడ. తమిళనాడు కానీ కేరళ కానీ ఇక్కడ మనకి ఏంటంటే వీళ్ళు ఎక్కువ మాలలు వేస్తారో లేదో కానీ మన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అండ్ ఇప్పుడు మేము అగ్నిఘాట్కి వచ్చాము. ముందు రోజు వచ్చి చెక్ చేసుకున్నామని చెప్పాను కదా, సో నెక్స్ట్ డే అగ్నిఘాట్కి వచ్చాము. అండ్ ఇక్కడ చూసారా మనకి పిండాలు అవన్నీ పెడుతున్నారు. కాశీ తర్వాత రామేశ్వరం కూడా మరి అంతటి టెంపుల్ కదా, సో అక్కడ పెట్టుకోలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి పెట్టుకుంటున్నారు అనమాట. అస్సలు చూడండి ఖాళీనే లేదు. మీకు సముద్రం చెప్పాను కదా, ఒక చిన్న అల కూడా రాదు అని చెప్పేసి. సముద్రం చూడండి అస్సలు మనకి అల అనేది ఎగిసి పడదనమాట, కామ్ ఉంటుంది బీచ్.
ఇక స్నానం కంపల్సరీ చేయాలి. కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే జస్ట్ నార్మల్గా నీళ్లు జల్లేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. లేదు, ఇక్కడ స్నానం చేస్తే చాలా మంచిదంట. యాక్చువల్లీ ఇక్కడ స్నానం చేసి వెళ్ళి బావి స్నానాలు చేస్తే చాలా మంచిది, చాలా మంచి జరుగుతుంది అని చెప్పి అక్కడ చెప్పారనమాట. సో అక్కడ చెప్పడం అనే కాదు, అందరూ నమ్మేది కూడా అదే. సో ముందుగా మేమిద్దరం అయితే ఇలాగ బావి స్నానాలకైతే వెళ్ళేక ముందు బీచ్కి వచ్చి ఇలా అగ్నిఘాట్లో ఏంటంటే 3 సార్లు మునక వెయ్యాలి అని చెప్పాను కదా. సో 3 సార్లు మునక అయితే వేసేసాము. యాక్చువల్లీ ఇది చలికాలం కదా, వెళ్తే అసలు అయ్యో ఎంత చలి వేస్తుందో అనుకున్నాను. నిజంగా చెప్తున్నాను, అస్సలు మనకి చలి కూడా లేదనమాట, అంత కూల్గా కూడా లేదు. ఎంత మంచిగా ఉంది అసలు, నిజంగా చెప్తున్నా. చలి చిన్నది కూడా లేదనమాట, చల్లగా కూడా లేదు. వాటర్ వచ్చేసి ఇంత చలికాలంలో కూడా అక్కడ కొంచెం వేడిగానే ఉంది తమిళనాడు మొత్తం కూడా. సో మాకు అంత ప్రాబ్లం అనిపించలేదు అనమాట. మంచిగా స్నానాలు అయితే చేసేసుకున్నాము. ఇవి అయిపోయిన తర్వాత బావి స్నానాలు అని చెప్పాను కదా, అక్కడికి వెళ్తున్నాం అనమాట. సో మనకి గుడిలో ఉన్నవైతే 22 బావిలు. ఇవి ఎలా 22 ఏర్పడ్డాయి అంటే, శ్రీరాముల వారు రావణాసుడిని సంహరించిన తర్వాత శ్రీరాముడు వాళ్ళ దగ్గర 22 బాణాలు మిగిలాయంట. ఆ 22 బాణాలతోని 22 బావుల్ని తయారు చేశారు అని చెప్పి అందరూ చెప్పుకుంటూ ఉంటారు. 22 బావుల్లో కాకపోయినా ఒక 2-3 స్నానం చేసినా కూడా అంతే పుణ్యం దక్కుతుందని చెప్పి ఇక్కడ జనాలు నమ్ముతారనమాట. లో ఉన్నవి 22 అండ్ ఇంకోటి అగ్నిఘాట్ మీకు చెప్పాను కదా, సముద్ర స్నానం అని చెప్పి. అండ్ ఇంకోటి 24వది వచ్చేసి మనకి కాశీలో నీళ్లు తీసుకువెళ్ళి రామేశ్వరంలో లింగానికి అభిషేకం చేయాలి. రామేశ్వరం ఇసుక తీసుకొచ్చి కాశీలో శివలింగాన్ని చేసి పూజలు చేయాలి అని చెబుతూ ఉంటారు. సో అలా కాశీ నుంచి తీసుకువచ్చిన ఆ జలాన్ని దేన్నైతే మన పైన వేస్తారో అది 24వది అనమాట. సో అలా మనకి 24 స్నానాలు అని చెప్పి చెప్తారు, 24 నూతుల స్నానాలు అని చెప్పి చెప్తారు. గుడి అస్సలు ఖాళీ చూస్తారు కదా ఎంతమంది జనాలు మనకి గుళ్ళో అనేది కనిపిస్తున్నారో. స్నానాలకి వెళ్ళే రూట్ కూడా అస్సలు ఖాళీ లేదనమాట. అండ్ ఇక్కడ గైడ్స్ కూడా ఉంటారు. నార్మల్ టికెట్ ప్రైస్ వచ్చేసి 25 రూపీస్, అంటే గుడి లోపలికి వెళ్ళి స్నానాలు చేయడానికి. చూసారు కదా, మీకు క్లియర్గా బోర్డు అనేది చూపిస్తున్నాను. 25 రూపీస్ మనకి ఛార్జ్ చేస్తారు. ఇలా కాదు, ఈ లైన్ పెద్దగా ఉంది అని చెప్పి మనం గైడ్ పెట్టుకున్నట్టయితే వాళ్ళు 300 to 400 మధ్యలో మనకి ఏంటంటే ఈ కాస్ట్ అనేది చెప్తారనమాట. సో మనం బార్గెన్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మనకి ఏంటంటే వాళ్ళు డబ్బులు తగ్గిస్తారు కొంచెమైనా కూడా. సో ఇలా గైడ్ పెట్టుకొని వెళ్ళేటట్లయితే మన మీద నీట్గా ఒక బకెట్తో నీళ్ళు అనేది వేస్తారు. లేదు అలా కాకుండా 25 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళేటట్లయితే అసలు మన మీద నీళ్ళు పడతాయో లేదా అని కూడా మనం చెప్పలేమన్నమాట. జస్ట్ నార్మల్గా ఇలా జల్లేస్తూ ఉంటారు. చాలా అంటే అంత దూరం వెళ్ళి అసలు చేయలేము అని అనుకుంటాం అనమాట. లేదు 25 రూపీస్కే వెళ్దాము అనుకుంటే మాత్రం మీకు ముందుగా చెప్పినట్టు 2-3 బావుల్లో మనకి అలా నీళ్ళు వచ్చినా కూడా సరిపోతాయి. మీకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా, బకెట్తో నీళ్ళు తీసుకొచ్చి జస్ట్ ఇలాగా కల్లపలాగా జల్లేస్తారనమాట. మన మీద పడితే అదృష్టం, లేకపోతే నెక్స్ట్ బావికి ఇంకా వెళ్ళిపోవడమే అనమాట. సో ఇలా ఉంటాయి బావులన్నీ కూడా లైన్గా ఉంటాయి, మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. అక్కడి నుంచి బావి స్నానాలు చేసేసి వచ్చేసిన తర్వాత డ్రెస్సెస్ అవి చేంజ్ చేసుకోవడానికి జెంట్స్కి వేరేగా లేడీస్కి వేరేగా సపరేట్గా ఉంటాయి అనమాట. అక్కడికి వెళ్ళి డ్రెస్సెస్ అనేవి చేంజ్ చేసేసుకోవచ్చు. చాలా పెద్దగానే ఉంటాయి అవి కూడా. అండ్ అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు చూసారు కదా, మేము నీట్గా మళ్ళీ మంచిగా డ్రెస్సెస్ అవన్నీ చేంజ్ చేసేసుకున్న తర్వాత టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఈ లింగం దర్శనం కూడా అయిపోయింది. ఇక్కడ 2 లింగాలు ఎందుకు ఉంటాయంటే దీనికి కూడా ఒక స్టోరీ ఉందన్నమాట. అప్పట్లో ఇది త్రేతాయుగం నాటి టెంపుల్ కదా. సో అప్పట్లో ఏంటంటే రాముడు శివుని ప్రతిష్ఠించడానికి అని చెప్పి ఆంజనేయ స్వామికి చెప్పి శివుని తీసుకొని రమ్మన్నారంట కాశీ నుంచి. ఆంజనేయ స్వామి రావడం కొంచెం లేట్ అవ్వడంతో సీతమ్మ వారు ఏం చేశారంటే అక్కడున్న మట్టితోనే శివలింగాన్ని చేస్తారంట. సో ఆ శివలింగానికి రాముడు పూజ అనేది చేస్తారు. అది చూసిన ఆంజనేయ స్వామి వారికి చాలా కోపం వస్తుంది, అలుగుతారంట. సో అప్పుడు ఏంటంటే ఆంజనేయ స్వామి రాముడు వారిని కోరుతారంట, ముందుగా నా శివలింగానికి మాత్రమే పూజలు జరగాలి, నా శివలింగానికి మాత్రమే భక్తులు వచ్చి దర్శించుకోవాలి అని చెప్పి ఆ కోరిక కోరుతారంట. అందుకే ఇక్కడ సీతమ్మ వారి శివలింగంతో పాటు ఆంజనేయ స్వామి వారి శివలింగం కూడా ఉంటుంది. అండ్ అంతేకాకుండా ముందుగా ఆంజనేయ స్వామి శివలింగానికే మనకి ఏంటంటే భక్తులు ముందు ఆ శివలింగాన్ని దర్శించుకున్న తర్వాత సీతమ్మ వారు నిర్మించిన శివలింగాన్ని దర్శించుకుంటారు. ఇది ఈ గుడికున్న ప్రాముఖ్యత. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలకే మర్చిపోవద్దు. వీడియో మాత్రం చాలా మందికి యూజ్ అవుతుంది ముందుగా చెప్పినట్లు. సో షేర్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.